చాలా విషాదకరమైన వార్తలు తెలుస్తున్నాయి. యుద్ధం భీకరంగా జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు ఉధృతం చేశాయి. ఇరాన్ కూడా వాటిని తిప్పికొడుతూ ఉంది. ముఖ్యంగా చర్చలకు రావాలి అని పిలుస్తూనే సమయం ఇవ్వకుండా ఇజ్రాయిల్, అమెరికా రెండూ కలిసి ఇరాన్ మీద దాడులు చేశాయి. అంతేకాదు వాళ్ళ సుప్రీం లీడర్ ఖుమేని ఎక్కడైతే ఉన్నాడో ఆ ఆచూకీ కనుక్కొని ఆ భవనం మీద దాడులు చేసి ఖుమేనీని హత్య చేశారు. అయితే ఇక్కడ మనము మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సుప్రీం లీడర్ చనిపోయాడు కదా అని ఇరాన్ నాయకత్వం నీరసపడిపోలేదు. వెంటనే రంగంలోకి దిగింది. అమెరికా బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో 6 దేశాల మీద అమెరికా బేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పేల్చేశాయి. నిజానికి అమెరికా లాంటి పెద్ద దేశం సిగ్గుపడాలి. మనం ఒక్క ఇరాన్ మీద దాడి చేస్తే, అది కూడా ఇజ్రాయెల్తో కలిసి దాడి చేస్తే, ఒకే ఒక్క ఇరాన్ మన 6 దేశాల్లో ఉన్న మన బేసెస్ మీద దాడి చేసి ధ్వంసం చేశాయి అన్న బుద్ధి లేకుండా ట్రంప్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రస్తుత పరిస్థితి. అసలు వాళ్ళ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. అది మతపరమైన దేశమా ఇంకో దేశమా అనేది పక్కన పెడదాం. ఎందుకంటే వాళ్ళ దేశం, అక్కడి ప్రజల ఇష్టాలు అవి మనం బయటి వాళ్ళము మనము కలగజేసుకోవాల్సిన పని లేదు. అయితే ట్రంప్ ఇతర దేశాల్లోకి పోవటము, వాళ్లను ఇబ్బంది పెట్టటము చూస్తూనే ఉన్నాం. వెనిజులా అధ్యక్షుణ్ణే అరెస్టు చేసి పట్టుకొని బందీలాగా తీసుకుపోయాడు. తర్వాత అక్కడ గ్రీన్లాండ్ మీద కన్నేశాడు. అసలు ప్రపంచంలో తనొక్కడే సార్వభౌమాధిపత్యం, ఇక మిగతా దేశాలకు అది లేదు అని అనుకుంటున్నాడో ఏమో. అతని పిచ్చి ఎవరికీ అర్థం కావట్లేదు. యూరప్ దేశాలన్నీ అతనికి ఏ సపోర్టు ఇవ్వటం లేదు. ఒక రకంగా అమెరికా ఐసోలేట్ అయిపోతూ ఉంది. ఒక్క ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాలు ఏమీ లేవు. ఇజ్రాయెల్ కూడా స్వయంగా ఇరాన్ మీద ఏమన్నా దాడి చేస్తుందా అంటే లేదు. మళ్ళీ పోయి అమెరికా సహాయం తీసుకొని అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఇక్కడ మనం మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే, వాళ్ళ ఆధిపత్యానికి, వాళ్ళ స్వాతంత్ర్యానికి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ ఇరాన్ ప్రజలు, ఇరాన్ నాయకత్వం వెనకడుగు వేయలేదు. వెంటనే రంగంలోకి దిగి అమెరికా బేసెస్ ఎక్కడుంటే అక్కడ 6 దేశాల మీద ధ్వంసం చేశాయి. డ్రోన్లు పంపించేశాయి, ధ్వంసం చేశాయి. ఒక్క సుప్రీం లీడర్ పోయినందుకు దాన్ని అమెరికన్ బేసెస్ ఎక్కడుంటే అక్కడ ధ్వంసం చేస్తూ వచ్చాయి. ఇంకా ట్రంప్ చేస్తున్న అబద్ధపు వాదనలు ఎట్లా ఉన్నాయంటే, మేము నెల రోజులైనా దాడులు చేస్తూనే ఉండగలము, మా దగ్గర అన్ని క్షిపణులు ఉన్నాయి, మా దగ్గర అంత సత్తా ఉంది అని చెప్తుంది. అక్కడ వాడి అమెరికాలోనే పెంటగాన్, రక్షణ శాఖకు సంబంధించిన ముఖ్య బేస్ ఆఫీస్ నుంచి, పెంటగాన్ నుంచి రిక్వెస్ట్లు పోతున్నాయి. మనం ఎక్కువ కాలం ఈ దాడులు చేయలేము, మన దగ్గర ఒక వారం కంటే ఎక్కువ దాడులు చేయటానికి క్షిపణులు లేవు, అది కూడా చాలా 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 ఖర్చు భరించాల్సి వస్తుంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోండి అని వాళ్ళ పెంటగాన్ డిఫెన్స్ అకాడమీ ఆఫీసులన్నీ చెప్తున్నాయి. వాటిని దులిపేసుకుంటూ అవి వినిపించుకోకుండా మాకు చాలా బలం ఉంది, మేము నెల రోజులైనా చేయగలము, ఇరాన్ను సర్వనాశనం చేయగలము అని బీరాలు పలుకుతూ ఉన్నాడు. సరే, ఆ యుద్ధం అట్లా ఉండనివ్వండి. ఇది ఎప్పుడు మొదలైంది? భారత ప్రధాని ఇజ్రాయిల్కు పోయి తిరిగి వచ్చిన మరునాడే ప్రారంభమైంది. అంటే ఈయన యుద్ధం ప్రారంభించండి అని చెప్పి రావడానికి పోయాడా? ఈ దేశ నాయకులు ఇంకొకటి గమనించాలి. మన ప్రధాని మోడీ అక్కడ పార్లమెంట్లో ఉండగానే ఇజ్రాయెల్ పార్లమెంటులో అపోజిషన్ పార్టీస్ వాళ్ళందరూ బాయ్కాట్ చేశారు. నరేంద్ర మోదీ అక్కడ ఒకరిని ఆహ్వానించాలి, వాళ్ళని ఆహ్వానించలేనందువల్ల
నిరసన తెలియజేస్తూ ఇజ్రాయిల్ పార్లమెంటులో అపోజిషన్ పార్టీస్ అన్ని బాయ్కాట్ చేస్తూ వెళ్ళిపోయాయి. అది చూసి కళ్ళారా చూసి వచ్చాడు కదా మోడీ. మరి ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రతిపక్షాల మీద పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతాడు? ప్రతిపక్షం అన్నాక ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా ప్రతి పౌరుడికి తన అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు తప్పకుండా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కి అయితే ఉంటుంది, సామాన్య పౌరుడికి ఉండదు అనేది తప్పు. ప్రైమ్ మినిస్టర్ కైనా ఒక్క ఓటే ఉంటుంది, సామాన్య కూలీ చేసుకునే వాడికి ఒకటే ఓటు ఉంటుంది. ఆ హక్కులన్నీ ఒకే విధంగా ఉంటాయి, బాధ్యతలన్నీ ఒకే విధంగా ఉంటాయి. వాడు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి వాళ్లకు బాధ్యతలు వేరే ఉంటాయి, అవి వాళ్ళు నిర్వర్తించాలి. ఇప్పుడు ఒక వితండ వాదన మనకు వినిపిస్తోంది. చూసారా, అక్కడ అంత పెద్ద భీకర యుద్ధం జరుగుతున్నా కూడా భారత్ ప్రశాంతంగానే ఉంది. భారత్ అట ప్రశాంతంగా ఉందట. ఎప్పుడుందండి భారత్ ప్రశాంతంగా? 1955 నుంచి 75 వరకు అమెరికాకు వియత్నాంకు యుద్ధం జరిగింది కదా. అప్పుడు అందులో భారత్ పాల్గొనలేదు, దాని ఇన్వాల్వ్మెంట్ లేదు. అందువల్ల భారత్ ప్రశాంతంగానే ఉంది. 1991 నుంచి 92 మధ్యలో గల్ఫ్ వార్ జరిగింది. అప్పుడు కూడా అందులో భారత్ ప్రమేయం లేదు, భారత్ ప్రశాంతంగానే ఉంది. 2003 నుంచి 2011 వరకు అమెరికా ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు కూడా భారత్ ప్రశాంతంగానే ఉంది. భారత్ ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది అంటే దాని ప్రమేయం లేదు, దాని ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ మీద చేస్తున్న దాడులలో భారత్ ప్రమేయం లేదు. ఒక రకంగా ఇరాన్ కూడా భారత్కు మిత్రదేశమే. అయితే మిత్రదేశం మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ దేశ నాయకత్వం నోరు మూసుకొని కూర్చోవటం సబబుగా ఉందా? సబబుగా లేకపోగా ఇరాన్కు శత్రు దేశమైన ఇజ్రాయెల్ దగ్గర పోయి సంబంధాలు కలుపుకోవడానికి పోయాడు అని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి కదా. ఇజ్రాయెల్ మీద ప్రేమ కాదు, అది అమెరికా ప్రెసిడెంట్ మంచి చేసుకోవడానికి, ఎందుకంటే గులాంగిరి చేస్తున్నాడు కదా ఈ మధ్య. అమెరికాకు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న నాయకత్వం గులాంగిరి చేస్తుంది. ఎక్కడ నోరు విప్పి ట్రంప్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, అది మనం చూస్తున్నాం. అందుకే ఆ ట్రంప్ ఫేవరిటిజం కోసము ఇజ్రాయెల్ పోయాడు. ఘన స్వాగతం వచ్చింది. ఘన స్వాగతం ఎందుకు వచ్చిందంటే ఇజ్రాయెల్ ఏకాకిలాగా మిగిలిపోయింది, ఎవడు ఆ దేశానికి పోవటం లేదు. అట్లాంటప్పుడు ఒక దేశం ప్రధాని వచ్చాడు కాబట్టి ఘనంగానే స్వాగతం పలికారు. ఏదో ఈయన మాట్లాడాడు. అక్కడేం మాట్లాడాడు? దట్ ఇజ్రాయెల్ ఇస్ దర్ ఫాదర్ల్యాండ్ అండ్ ఇండియా దర్ మదర్ల్యాండ్. భారత్ అట మదర్ల్యాండ్, ఇజ్రాయిల్ అట ఫాదర్ల్యాండ్ అట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? భారత్ మదర్ల్యాండ్ అన్నప్పుడు ఇజ్రాయెల్ ఫాదర్ల్యాండ్ ఎట్లా అవుతుంది? ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఫాదర్ల్యాండ్ అనుకుంటే అనుకోనియండి, నీకేంటి సంబంధం? మన దేశం మనకు మదర్ల్యాండ్, మాతృభూమి అని మనం అనుకుంటాము. అంతేగాని ఇజ్రాయెల్ పోయి ఇది నా పితృదేశం అని ఉపన్యాసం చెప్పటం ఏమన్నా బుద్ధి గల పనేనా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. దేశం ప్రశాంతంగా ఎక్కడ ఉంది? దేశం ప్రశాంతంగా ఉందా? ఈ దేశ పౌరులను ఎంత ఘోరంగా హింసిస్తున్నది ఈ ప్రభుత్వం మీకు కనబడట్లేదా? గాలి పీల్చుకోవడానికి లేదు, కాలుష్యం. నీళ్లు తాగడానికి లేదు, కాలుష్యం. కొన్ని చోట్ల నీళ్లే దొరకట్లేదు. పాలు తాగటానికి లేదు, కాలుష్యం. సరుకులు కొనటానికి లేదు, అన్ని కాలుష్యం. ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఏం చేస్తుంది మరి? దోషులను పట్టుకొని కఠినంగా ఎందుకు శిక్షించటం లేదు? సామాన్య పౌరుడికి అందాల్సిన గాలి, నీరు, ఆహారం అందియకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎందుకు? సామాన్యమైన వస్తువులు, రోజువారీ అవసరాలు తీర్చలేని ఈ ప్రభుత్వం ఇంకా అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఈ దేశం ప్రశాంతంగా ఉంది అని ఈ దేశ నాయకత్వానికి భజనలు చేసే కొంతమంది అంధభక్తులు చెబుతుంటే మనం విని చెవులూపుకుంటూ కూర్చుందామా? బుద్ధి జ్ఞానం ఉన్న మాటలేనా ఇవి? ఇందాక లిస్టు చెప్పాను కదా, ఆ లిస్టు ఆ యుద్ధాలు జరిగినప్పుడు మోడీ ప్రధానిగా లేడు, వేరే వాళ్ళు ప్రధానిగా ఉన్నాడు. మోడీ ప్రధానిగా వచ్చినప్పుడు ఇప్పుడే దేశం
యుద్ధం లేదు, ప్రశాంతంగా ఉంది అని అనుకోవటానికి లేదు. దేశ ప్రజల మీద దేశ నాయకత్వమే యుద్ధం చేస్తోంది. గాలి, నీరు, ఆహారం అందించకుండా చాలా ఘోరంగా హింసిస్తుంది. ఇన్ని కాలుష్యాలా? గాలి పీల్చుకోకుండా ఆ ఢిల్లీలోనే అట్లా ఉంది, ప్రధాన నగరాల్లో దేశవ్యాప్తంగా అట్లాగే ఉంది. మొన్ననే చూసాం మన ఆంధ్రప్రదేశ్లో పాలు దాగి 6-7 చచ్చిపోయారు కదా. దాన్ని కంట్రోల్ చేసేది లేదా? ఆ ఏపీ ఏంటి? ఆ మోడీ ప్రభుత్వం సంఖలో ఒక ఊతకర్రే కదా. ఏది పాలన? ఏది? ప్రశ్నించేవాడిని మీరు బతకనివ్వరు, హింసిస్తారు, జైళ్లలో పెడతారు, లేపేస్తారు. ఇదే మీరు చేస్తున్న పని. ప్రతిపక్షాల మీద అడ్డదిడ్డంగా మాట్లాడటము, వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళని తిట్టటము. మీ పార్టీ ముందే నగ్నంగా ఉంది, ఇంకేం కావాలి అని ప్రధాని లాంటి వాడు పిచ్చి మాటలు మాట్లాడొచ్చా? మీరు, మీ నాయకత్వం ప్రపంచం దృష్టిలో ఎంత నగ్నంగా ఉన్నారో దయచేసి దాన్ని బేరీజ్ వేసుకొని సరిదిద్దుకోండి. అప్పుడు మీ ప్రభుత్వము బాగుపడుతుంది, మీ ప్రభుత్వ పాలనలో ఈ దేశ ప్రజలు కూడా బాగుంటారు. అంతేగాని ఉట్టి పిచ్చి మాటలు మాట్లాడి ప్రభుత్వం కొనసాగాలి అనుకోవటం తప్పు, తప్పు, తప్పు.